శ్రీశైలం ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా సంప్రదాయబద్ధంగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ, శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ గంగాధర మండపం వద్ద సుమారు 2000 మందికి పైగా స్థానికులు, భక్తులు, దేవస్థానం ఉద్యోగులు, జిల్లా ఉన్నతాధికారులు యోగాలో పాల్గొన్నారు. యోగేంద్రకు ప్రముఖ యోగా గురువు బాలసుబ్రహ్మణ్యంచే దేవస్థానం ఉద్యోగులకు, స్థానికులు, భక్తులకు యోగా ఎలా చేయాలి, దాని వలన వచ్చే ప్రయోజనాలు వివరిస్తూ అందరితో వివిధ యోగాసనాలు వేస్తూ సుమారు 3 గంటల పాటు యోగాసనాలు వేయించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచ్చినటువంటి సూచనలు, ఉత్తర్వుల ప్రకారం యోగా గురువు గారు బాలసుబ్రహ్మణ్యం గారు వారు అంతర్జాతీయ యోగా శిక్షకులు. పతంజలి యోగా మీద వారు పూర్తి స్థాయి పట్టున్నటువంటి